హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే దోశల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కనీసం ఈ దోశలని వారానికి ఒక్కసారైనా తినడానికి ట్రై చేయండి. ముందుగా నేను ఒక పొడుగు గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్తోని ఒక గ్లాస్ రాగులు, ఒక గ్లాస్ బియ్యం, ఒక గ్లాస్ జొన్నలు, ఒక గ్లాస్ ఉద్దిబ్యాళ్ళు తీసుకొని అన్నింటినీ రాత్రంతా నానబెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఉదయాన్నే 2-3 సార్లు ఖచ్చితంగా కడిగి మిక్సీకి అయితే వేసేసుకోవాలి. రాత్రంతా ఈ గింజల్ని నానబెట్టాం కదా, మళ్ళీ ఉదయం మిక్సీకి వేసిన పిండిని అస్సలు నానబెట్టాల్సిన పని లేదు. అలాగే అప్పటికప్పుడు దోశల్ని వేసేసుకోవచ్చు. మీకు బియ్యం అవసరం లేదు అంటే జొన్నలు, రాగులు, ఉద్దిబ్యాళ్ళతో కూడా ఈ దోశల్ని చేసుకోవచ్చు. ఈ దోశలు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా ఈ దోశలు చాలా ఉపయోగపడతాయి. ఇలా మెత్తగా బరక అనేది లేకుండా ఇలా మెత్తగా వేసుకోవాలి మిక్సీకి. ఆ తర్వాత ఇదంతా పిండిని నేను వేరే గిన్నెలోకి వేసేసుకున్నాను. వేసుకొని ఉప్పు, పిండికి సరిపోయేంత ఉప్పును వేసుకుంటున్నాను. అలాగే ఒక చిటికెడు సోడా పొడి కూడా వేసుకుంటున్నాను. ఉప్పు, సోడా పొడి పిండిలోకి బాగా కలిసేలాగా 1 నిమిషం పాటు అలాగే కలుపుకోవాలి. ఈ పిండితోనే దోశలు వేసుకున్న తర్వాత కొన్ని పొంగనాలు కూడా వేసుకోవచ్చు. ఈ పిండిలోకి ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి పొంగనాలు వేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటాయి. మరి తప్పకుండా పొంగనాలని కూడా ట్రై చేయండి. నేనైతే వేసుకున్నాను, కానీ ఆ వీడియో దీంట్లోకి పెట్టలేదు, మళ్ళీ వీడియో పెద్దగా అవుతుందని. చూడండి, పెనం వేడయ్యాక ఉల్లిగడ్డకి కొంచెం ఆయిల్ అంటించుకొని ఇలా 1 నిమిషం పాటు రుద్దితే దోశ అనేది చాలా రుచిగా వస్తుంది. అలాగే దోశ విరగకుండా అలాగే అతుక్కుపోకుండా ఉంటుంది. దోశ అయితే వేసేస్తున్నాను నేను. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. మామూలు దోశల కన్నా ఈ దోశలు చాలా రుచిగా అనిపిస్తాయి. ఇలా నాకు కారం వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. ముందుగానే మా వాళ్ళకైతే వేసేసాను. ఇవి నా కోసం వేసుకుంటున్నాను. మరి మీకు కూడా ఈ కారం దోశలు తినడం ఇష్టమైతే ఖచ్చితంగా వీడియోకి ఒక చిన్న కామెంట్ అయితే పెట్టేయండి. చూడండి, దోశలు అయితే రెడీ అయిపోయింది. కనీసం అప్పుడప్పుడైనా ఈ రాగులని, జొన్నలని ఇలా అయినా వాడడానికి ట్రై చేయండి. ఈ దోశలు చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియో నచ్చితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం.